కొనసాగుతూ ఉన్నాయి. మీరు ఎక్కడ కూడా బాలూరు గౌతమ్ రెడ్డి గారు పెద్దలు వారు నోటీసులు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, రీకౌంటింగ్ నోటీసులు ఈ రోజు వెళ్ళిపోయినాయి. గట్టిగా వారు కూడా లీగల్ వారు కూడా చెప్పడంతో వారు కూడా గట్టిగా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, నేను మీకు అండగా ఉన్నంత వరకు, కాంగ్రెస్ పార్టీ బిడ్డలుగా మనమందరం పోరాడినంత వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రత్యర్థి పార్టీల్ని ఎక్కడైనా ఎదుర్కోవడానికి కంది శ్రీనివాసరెడ్డిగా మీ బిడ్డగా నేను సిద్ధం. మిమ్మల్ని కూడా నేను నిరంతరం కూడా కాపాడుకుంటూనే ఉంటా. కాంగ్రెస్ పార్టీ తన ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తల్ని నిరంతరం కాపాడుతుంది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవ్వరు అధైర్యపడద్దు. ఎవ్వరు కాంగ్రెస్ పార్టీ జెండా కింద రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మనం నిరంతరం కూడా కష్టపడుతూనే ఉందాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు 2028 అసెంబ్లీ ఎలక్షన్ లో రేవంత్ రెడ్డి గారిని మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి చేసేంత వరకు ఎవరు నిద్రపోవద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వెరీ జెంటిల్మెన్, బాగా కష్టజీవి, నిజాయితీ పరుడు, అందరి మంచి మాటలు వింటాడు, మంచి సలహాలు ఇస్తాడు. అపారమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. 1999 నుంచి ఇప్పటి వరకు ఒక్కటే ఒకసారి ఓడిపోయిన 6 ఎలక్షన్లు గెలిచింది. అంత అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారితో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. వారి అండదండలు అలాగే पूरा हमारा आदिलाबाद की आवाम से हमारा गुजारिश है कि आदिलाबाद के बल्दिया चुनाव के ये संदर्भ में हम आदिलाबाद टाउन में रेवंत अन्ना बस्ती बाटा पाद यात्रा कंदी सिन्नन्ना आपका बेटा पाद यात्रा से आपका सब वार्डों में हमारे आप आशीर्वाद दीजिए, दुआ कीजिए हमारे लिए। आपके आशीर्वाद के लिए कांग्रेस पार्टी, हमारा रेवंत रेड्डी साहब आदिलाबाद के आवाम के लिए, SC, ST, BC माइनॉरिटियों के लिए हर तरह के डेवलपमेंट एक्टिविटीज जारी रहेगा। और आदिलाबाद में बल्दिया इलेक्शन में 49 वार्डों में 40 से ज्यादा वार्ड जीता के आपको आपका आशीर्वाद दीजिए, दुआ कीजिए। और कांग्रेस पार्टी जरूर आपका तरक्की के लिए जरूर आपके लिए काम करेंगे। जो भी आदिलाबाद में डेवलपमेंट एक्टिविटीज है, हर इंदिरामा घर या कोई भी डबल बेडरूम या इंदिरामा घर या फ्री करेंट, मुफ्त करेंट, कर्ज माफी, ये पूरा गरीबों के लिए हम कभी भी हाजिर रहेंगे। हमारा इट्स ए रिक्वेस्ट विथ ईच एंड एवरी एजुकेटेड brothers and sisters of Adilabad constituency, please bless us in these municipal elections. We are the Congress party. From the day one, our beloved Chief Minister Revanth Reddy ji, as a sworn in as a Chief Minister of Telangana, from the day one, we are working only in the favor of extreme poor and middle class people. Entire center city, Congress party is in the power in Telangana state. And if you bless us, if you give us the highest seats in municipal elections, 100% Congress party will do the justice, clean governance. We will deliver a clean governance. నిజాయితీ నీతివంతమైనటువంటి పాలన ఇస్తాం. ఒక నిఖార్స్ అయినటువంటి గరీబోలు, మంచి నిష్కలంకమైనటువంటి వ్యక్తిని బల్దియా మున్సిపల్ చైర్మన్గా చేసి కష్టపడి ఆదిలాబాద్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని
ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. మీరందరూ కూడా ఇంత మంచి టైం తీసుకొని ఇక్కడికి వచ్చిండ్రు. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, నేనున్నంత వరకు అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మనం ఉన్నంత వరకు అయితే ఆదిలాబాద్ ప్రజలకి నీతివంతమైనటువంటి నిజాయితీ గల పాలన అందివ్వడానికి మంచి అభ్యర్థులను సెలక్షన్ చేద్దాం. ఎవరైనా ఏ వార్డైనా మీకు మంచి అభ్యర్థులని అనిపిస్తే, గెలవగలిగేటువంటి అభ్యర్థులని అనిపిస్తే నాకు జస్ట్ ఒక చిన్న పేపర్ మీద రాసి నాకు ప్రైవేట్ కూడా మీరు ఇవ్వచ్చు. నేను తప్పకుండా దాన్ని మనసు పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి వార్డులో సైంటిఫిక్ డేటా దిద్దాం. మహిళలు, పురుషులు అన్ని వర్గాల వల్ల డేటా దిద్దాం. ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా కష్టపడతా ఉన్నారు. నిరంతరం ఏమన్నంటే ఏడికి పోయినా పానమంతా మళ్ళీ ఆదిలాబాద్నే కొట్టుకుంటుంది. నా ఫోన్ అయితే ఎప్పుడు ఆగదు, ఏడికి పోయినా ఆదిలాబాద్ మీదే పానం కొట్టుకుంటుంది. కాబట్టి మీరు ఎవ్వరు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. నిరంతరం మీకు గెలిపించేటువంటి బాధ్యతని ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరం తీసుకుంటాం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి ఇంత బాగా మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు కొంతమంది సీనియర్ అంటే 2 సార్లకు పైగా కౌన్సిలర్లు గెలిచినటువంటి వారితోని 2 సార్లు లేదా అంతకంటే ఎక్కువ గెలిచిన వారి కౌన్సిలర్లతోని, మాజీ కౌన్సిలర్ కావచ్చు, ప్రస్తుత కౌన్సిలర్ కావచ్చు, 2 కంటే ఎక్కువసారి గెలిచిన వాళ్ళతో ఒక్కోసారి ఒక 2 నిమిషాలు వాళ్ళ సలహాలు, సూచనలు అందియవలసిందిగా కోరుతా ఉన్నాము. దయచేసి కొంచెం నా డైరీ పెన్ను కొంచెం